ఆశీర్వచనములలోకెల్లా చాలా గొప్ప ఆశీర్వచనం ఏమిటో తెలుసా? నీకు శివభక్తి కలుగుగాక అని ఆశీర్వదిస్తారు. శివభక్తి కలగడం అంటే కొన్ని కోట్ల జన్మల భక్తుడై ఉంటే తప్ప శివభక్తి పరుడు కాలేడు, అంత గొప్పది. అందున మళ్ళీ శివభక్తిలో లింగస్వరూపాన్ని ఆరాధన చెయ్యగలిగినటువంటి దీక్షాతత్పరుడు కావాలి అంటే జన్మ జన్మాంతర సుకృతమున్నవాడు తప్ప కాలేడు. అంతటి గొప్ప భక్తి శివభక్తి. కాబట్టి అనంగత్రయోదశి నాడు, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎలా సేవిస్తారో ఎటువంటి భేద బుద్ధి లేకుండా అనంగత్రయోదశి నాడు పార్వతీ పరమేశ్వర తత్వాన్ని ఒక్కసారి లోపల ధ్యానం చేసి ఆ పార్వతీ పరమేశ్వరులను అర్చన చేస్తారు. అర్చన ఆయనకి ఏముందండి, చాలా తేలిక. శివార్చన 8 నామములతో చేస్తారంతే. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అని తెల్లటి అక్షతలు వేస్తే అయిపోయింది. శివపూజ పూర్తిగా అయిపోయినట్టే. మీరు మళ్ళీ అమ్మవారిని కూడా పూజ చేసేటప్పుడు కొత్తగా ఏం నామాలు నేర్చుకోక్కర్లేదు. కుంకం చేతిలో పట్టుకుని వీటికే పత్ని నమః అని చెప్పడమే. భవస్య దేవస్య పత్ని నమః, సర్వస్య దేవస్య పత్ని నమః, ఈశానస్య దేవస్య పత్ని నమః, పశుపతే దేవస్య పత్ని నమః, రుద్రస్య దేవస్య పత్ని నమః, ఉగ్రస్య దేవస్య పత్ని నమః, భీమస్య దేవస్య పత్ని నమః, మహతే దేవస్య పత్ని నమః. అయిపోయి ఆయనది అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. ఎందుకంటే సాకారమునందు 8 ఈ కంటికి కనపడేవి చూస్తున్న కంటిలోని యజమానితో కలిపి శివుడై ఉంటాడు. అందుకే ఆయన కానిది లేదని చెప్పడానికి ఈ కంటితో చూస్తున్నవి అవి తప్ప ఇంకా లోకంలో ఇంకోటి లేదు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం. ఈ 7 చూస్తున్నది లోపల ఉన్న యజమాని గది కంటితో. అందుకని 8వది యజమాన లింగము కాఠ్మండూలో. కాబట్టి ఇప్పుడు ఈ 8 తప్ప 9వది ఏముంది లోకంలో చూడడానికి? ఏమీ లేదు. కాబట్టి ఆ 8 నామములతోటే శివ పూజ అయిపోయింది. అంతే, అన్ని అంతా చేసేసావు పూజ. అందుకని 8 నామములు వస్తే చాలు, శివ పూజ అమ్మవారి పూజ కూడా అయిపోయింది. అనంగత్రయోదశి నాడు ఈ 16 నామాలతో పూజ చేసి ఒక్కసారి వాళ్ళ వైభవాన్ని స్మరించి సాయంకాలం దేవాలయానికి వెళ్ళి చక్కగా ఊంజల్ సేవ చూసి ఇంటికి వచ్చేస్తే చాలు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది. ఆలోచించి దాన్ని ధూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా. శివస్మరణ చేయండి, శివస్మరణ చేయండి. ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోబెట్టి కష్టాలన్నీ చెబుతారు. ఏడుపు మోహం వేసుకుని ఎందుకు వచ్చిన గొడవ ఎవడికి చెప్పకండి, పరమేశ్వరుడికి చెప్పండి, ఇంకెవడికి చెప్పకండి. చెబితే ఏం జరుగుతుందయా కష్టాలు? పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని మంసగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రున్నతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకర శ్రీకాళహస్తీశ్వర. నిత్యం నమశివాయ 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 అనే మంత్రం మనలో మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడైనా ప్రయోగిస్తే అది పుష్పం అవుతుంది. అగ్ని మంచగు, ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుపడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది. అకూపారంబు భూమిస్థలంబవు, ఏదైనా ఓడలో ప్రయాణం చేస్తూ పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో గనక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు గనక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట, మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం, ఒక్క మంత్రం, ఒక్క మంత్రం, నమశివాయ నమశివాయ. ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు. భగవత్ స్మరణ అంత గొప్పది. మనం అది ఒక్కటి చెయ్యం, తాళ్ళు పేళ్ళు అని జాగ్రత్తలు పెట్టుకుంటాం. గ్రహస్థితి వక్రిస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడవండి, పరమేశ్వరుడు కాపాడుతాడు. ఖచ్చితంగా భగవద్భక్తి కాపాడుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని అకూపారంబు భూమిస్థలంబవు, ఈ చేపల వేటకి వెళ్ళేవాడు ఆ స్మరణ చేస్తే అతని కోసం ఒక భూమి ఏర్పడుతుంది, ఒక ద్వీపం ఏర్పడుతుంది. ఏదో దగ్గరికి వస్తుంది, ఎదుగు దొరికింది అంటాడు. ఎవరిదో చేయి దొరుకుతుంది, వచ్చేస్తాడు, అతన్ని కాపాడుతాడు. మిగిలిన వాళ్ళని కాపాడకపోవచ్చు, స్మరించలేదు కాబట్టి. అది దేవుణ్ణి అనద్దు. అందరినీ కాపాడడానికి ఏమీ కంకణం కట్టు కూర్చోలేదు. ఇక్కడ బోటు ప్రమాదాలను అగ్ని ప్రమాదాలని కాపాడుతానని దేవుడు చెప్పాల. ప్రార్థించిన వాడిని కాపాడుతాడు, వాడు ఒక్కడైనా బయటపడేస్తాడు. అంటే ఆ శివస్మరణ రైల్లో ఉడుతున్నప్పుడు ఊరికి ఈ స్మార్ట్ ఫోన్ కెలకడం కంటే సదాశివుడు స్మరించడం కదా ఒక్కడ చేయడండి. ఆ పని ఓ పుస్తకమైనా చదవడండి. రైల్లో పెడుతూ భగవన్నామస్మరణ చేస్తే ఎంత గొప్పది అంటే, రైలు అంటుకున్నా మన భోగి అంటుకోదు, మనం కాదు మన భోగి. ఎందుకంటే మనం అంటుకోకుండా ఉండాలంటే భోగి అంతా ఉండాలి.
మన పక్కవాడు అంటుకున్నాక మనం అంటుకోవాల్సిందే కదా. మనం చేస్తే భోగిలో అందరినీ కాపాడినవాడు అవుతాం. అంత గొప్పది స్మరణ. అది మనం నమ్మం. ఆకులు వేద్దాం, పువ్వులు వేద్దాం, అభిషేకం చేద్దాం, వెళ్ళిపోదాం, మన గొడవ మనం పెట్టుకుందాం అంతే. ఈ ప్రక్రియల ద్వారా, కర్మకాండల ద్వారా, లంచాల ద్వారా భగవంతుని లొంగ తీసుకుందామని ప్రయత్నం చేయొద్దండి. జరిగే పని కాదండి. కర్మకాండ ఊబిలో కూర్చేస్తున్నారు. మీరు ఎంత తిథినాడు ఎంత అభిషేకం చేసినా మీ జీవితం మారుతుందని చెప్పరా. కానీ 24 గంటల పాటు విడవకుండా నమశివాయ నామస్మరణ చేస్తే జీవితం మారుతుంది, గ్యారంటీ ఖచ్చితంగా. మనం కోరుకున్న మార్పు వస్తుంది. ఎవడు మారాలన్నా మారతాడు. ఇంట్లో కొడుకు గురించి, కూతురు గురించి, భార్య గురించి, భర్త గురించి చచ్చిపోతున్నాం వీళ్లతో అనుకుంటే వాళ్ళతో అనకండి మా మాట. మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళండి, అమ్మవారి పాదాల మీద పడండి, అమ్మా నన్ను ఎలా కాపాడతావో నీ ఇష్టం అని ప్రార్థించండి. క్షణంలో మారుస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఆ భక్తురాలు ఆవిడికి ముఖ్యం. ఆ భక్తురాలు ముఖ్యం. అయ్యి మొగుడు పిల్లలు ముఖ్యం కాదు. ఏడుస్తోంది పాపం, ఏడుస్తోంది, నన్ను పట్టుకుని ఏమి ఏడుస్తుంది పాపం అని వెంటనే విచిత్రమైన మార్పులు వస్తాయండి. నేను జరిగినవి చెబితే బడాయి చెప్పినట్టుగా ఉంటుంది, కానీ జరుగుతాయి ఖచ్చితంగా. మీరు చేసి చూడండి, స్మరించండి, స్మరించండి. ప్రక్రియలు ఏవో చేసేసి దాటేద్దామని చూడకండి. మరి కర్మకాండ మీద మనకు ఆశ ఏదో పెట్టేస్తే 10 దీపాలు అయిపోయింది కదా. నువ్వు 100 దీపాలు పెట్టినా సుఖం లేదు ఇక్కడ. నీ మనస్సును దీపం చేసుకోవాల్సిందే, భగవంతుడి దగ్గర పెట్టాల్సిందే. అర్పణ, అర్పణ, సమర్పణ, శరణాగతి అంటారు దీన్ని. అది అలవాటు చేసుకోవాలి. అదే చెబుతున్నాడు ధూర్జటి. విషము దివ్యాకారము. ఎవరైనా మన మీద విషప్రయోగం చేశారు, అది మనకి భీముడికి రసాయనం పనిచేసినట్టుగా మనకి పనిచేసి బలం అవుతుంది. అది ఏం చేయదు, ఏం చేయదమ్మా. నన్ను కాపాడుతున్నది అదే. మీరు బడాయి అనుకోకండి. ఇన్ని చోట్ల తిరుగుతున్నావు, ఎన్నో హోటళ్లలో తింటున్నావు, ఎవరింట్లోనో తింటున్నావు, రకరకాల విహారాలు చేస్తున్నావమ్మా. భగవంతుడు దయవల్ల ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం కూడా నాకు రాదు. ఎప్పుడైనా వస్తే జలుబు, దగ్గే, నీళ్లు మార్పు కారణంగా, అది కూడా 4 రోజులు మించి ఉండదు. కారణం నేను బడాయికి పోయి చెప్పడల్లా దయచేసి నమ్మండి. నమశివాయ, నమశివాయ, నమశివాయ. నిరంతరం వేదికి దిగిందంటే మనస్సు అక్కడికి వెళ్ళిపోదు. ఎవరు దండం పెట్టి, ఎవరు చూడండి, చూడకపోయింది, మనస్సు నమస్తే. ఇప్పటికే 2 గంటలు మాట్లాడడం, ఇక శివుని పట్టుకోవాలి అంతే లెక్క. వెళ్ళిపోతూ నమశివాయ, స్నానం చేస్తూ అంతే, అన్నం తింటూ అంతే. అది ఖచ్చితంగా కాపాడుతుంది. లేకపోతే చాలామంది అడుగుతారు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి, మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా? నన్ను బెదిరించిన వాడి సంగతి ఒక ఆయుధం కాదమ్మా, 3 అంచుల ఆయుధం ఉన్నవాడు చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఇంతవరకు ఎవడు ఆ సాహసానికి పూనుకుంటే మిగలడు. ఆ ధైర్యం ఉండబట్టే చెబుతున్నా, మొహమాట లేకుండా. సత్యం అంతే లెక్క. ఎక్కడి నుంచి వస్తుంది? వెనకాల భగవద్భక్తి ఉందండి, లేకుండా ఏదో గుండె ధైర్యం కాదు ఇక్కడ. ఈ గుండె ఎంత బోడిగుండె, ఈ గొట్టం ఎంత బొప్పాసి గొట్టం, దీనికో ధైర్యమా? వెనకాల ఆత్మస్థైర్యం, పరమాత్మ జపం. ఆ జపం కాపాడుతుందండి ఖచ్చితంగా. అంత గొప్పది. కాబట్టి ఇక్కడ దాని గురించి అలా ఒక్కసారి మార్చగలిగాడు. ఆయన ఆభరణాలు మార్చుకోవడం కదా, మన జీవితాన్ని కూడా క్షణాల్లో మారిపోతుంది. ఇదేమిటి ఇంతవరకు ఉండేవాడు ఇలా అయిపోయాడు అనుకుంటాం, ఒక్కసారిగా మారతాడు ఖచ్చితంగా. శివుడు ఆ మనస్సులో ప్రవేశిస్తాడు. అంతటా వ్యాపించిన వాడు భగవంతుడు ఒక్కడే, కానీ మనం కాదు కదండి. కొడుకు మనస్సులోనో, కూతురు మనస్సులోనో, భార్య మనస్సులోనో, లేదా మన శత్రువుల మనస్సులో ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆయన ప్రవేశించి ఖచ్చితంగా వాళ్ళని మనకు అనుకూలం చేసేస్తారు. కాళ్ళ మీద పడాల్సిందే. నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతంబగును ప్రపంచం వెళ్ళ. భక్తి అంత గొప్పది, జ్ఞానం అంత గొప్పది, వైరాగ్యం అంత గొప్పది. ఇప్పుడు ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ముగ్గురు ఇక్కడ చేరేసరికి ఒక్కసారి అనుకున్నట్ట, ఏకైవ మూర్తిర్బిభిధే త్రిధాస. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు చూశారట. చూసిన వాళ్ళందరూ ఆ రోజుల్లో అనుకున్నారట. వెంటనే అక్కడ వచ్చిన వాళ్ళ దేవతలు, ఇతరత్రా వచ్చిన వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ అనుకున్నారట. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. బ్రహ్మ విష్ణువు వాళ్ళు వచ్చిన కళ్యాణానికి మామూలు వాళ్ళు కాదండి. భూమండలంలో ఉండే సమస్త చరాచర జీవరాశులు గిరిజా కళ్యాణం చూడడానికి వచ్చాడు. అప్పుడేం జరిగింది ఆశ్చర్యకరంగా? స్కాంద పురాణంలో ఉంటుంది ఆ విషయం, తెలుగు కావ్యాల్లో కూడా ప్రస్తావించారు. భూమండలం మొత్తం ఉత్తరం వైపుకు ఒరిగిపోయింది, దక్షిణం వైపు పైకి లేచి. మరి ఈ హిమాలయాలు ఉన్నది ఉత్తరంలో కదా, భూమండలం ఉత్తరానికి ఒరిగి దక్షిణం వైపుకు పైకి లేచింది. వెంటనే శివుడు అందరికంటే ముందు వరుసలో పెళ్లి కొడుకు పక్కనే పేటేసుకుని కూర్చున్నట్ట. అగస్త్యుడు, లోపాముద్రాదేవి సహా అంత శివభక్తుడే. మళ్ళీ తర్వాత చూడనిస్తారు, చూడనివ్వరు. శివుడు అంటే నాకు ఎక్కువ భక్తి, నేను చూడాలి కళ్యాణం అని. శివుడు వచ్చి ఈయన భుజం మీద చెయ్యి వేసాడు. ఆయనకి అర్థమైపోయింది, చావు కబురు చల్లగా చెప్తున్నాడు ఈయన. అంత గొప్పవాడు అగస్త్యుడు. శివుడు అగస్త్యుడు భుజం మీద చెయ్యేసి, అగస్త్య, భూమండలం ప్రమాదంలో పడింది, ఎంతమందిని హిమవంతుడు పిలుస్తాడని నేను అనుకోలేదు. కేటరింగ్ అయిందే, కళ్యాణ మండపం అయిందే, నన్నేం చేయమంటావు? నేను ఊరికే ఓ కపాలం పెట్టుకుని వచ్చాను, నేనే బిచ్చగాడిని. ఈయన పిలిచేసాడు, నా ఖర్చు అంతా నాదే కదా అంటున్నాడు, నేనేం చేయను. కానీ వచ్చేసారు. ఇప్పుడు మొత్తం చరాచర జీవరాశులను ఇక్కడికి వస్తే దక్షిణం వైపు భూమి లేచిపోయిందా? ఇది సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహం కదా, ఏమైపోతుందంటే, స్వామి మీరు నాకు ఏదో శిక్ష విధిస్తున్నారు, మొత్తం మీద కళ్యాణం చూడనేట్లేదు నన్ను అన్నట్టు.
లేదు లేదు, నీకు వేరే వరం ఇస్తా, వేరే సౌకర్యం కల్పిస్తా, నా మాట విను. నువ్వు దక్షిణపు కొసకి వెళ్ళి నిలబడు. నీ తపశ్శక్తి అంత గొప్పది. వింధ్య పర్వతాన్ని మొత్తం 1000 అడుగుల పైన ఉన్నదాన్ని కిందికి దించిన వాడు నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడు. అందుకని నీ శక్తి కారణంగా మళ్ళీ భూమి సమానం అవుతుంది, బ్యాలెన్స్ అవుతుందని చెప్పాడండి. అగస్త్యుడంత గొప్పవాడు, అగస్త్యుడంత గొప్పవాడు. ఆయన వెళ్ళి నిలబడింది ఎక్కడో తెలుసా? కుర్తాళం పీఠం అంటారు, ఎప్పటికీ తమిళనాడులో ఉంది. ఆ కుర్తాళం ప్రాంతంలో నిలబడ్డాడు. కుర్తాళం పీఠం యొక్క ప్రత్యేకత ఇది. అగస్త్యుడు నిలబడిన పీఠ భూమి అది. దానికి శివుడు ఆయనకి ఇచ్చిన వరం ఏమిటంటే, మనం కాకినాడ వాళ్ళం చాలా సంతోషించాలి. ద్రాక్షారామం దేవాలయంలో ఇప్పటికీ గిరిజా కళ్యాణం చేస్తే, శివరాత్రి నాడు కానీ ఇతరత్ర కానీ కళ్యాణం చేసిన వెంటనే ఊరేగింపు మొదలయ్యేటప్పుడు మొట్టమొదట ఆ పల్లకీని, శివపార్వతులు ఉన్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్న పల్లకీని దక్షిణముఖంగా ఉన్న అగస్త్య విగ్రహం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దింపి కాస్త మంగళహారతి ఇచ్చి 2 వేదమంత్రాలు అవి చదివి అక్కడి నుంచి తీసుకెడతారు. దాన్ని దక్షిణాముఖ కళ్యాణం అంటారు. ఇప్పటికీ ద్రాక్షారామం దేవాలయంలో చేస్తారు. ఒక్కొక్క ఆలయంలో ప్రక్రియ వెనకాల ఇంత తత్వం ఉంది. అన్ని శివాలయాల్లో చేయగలిగితే మంచిది. శివుడితో పాటు అగస్త్యుడిని గౌరవించిన వాళ్ళు పోతాం. ఏం గోడలు లేవా, ప్రహారీ లేవా, అగస్త్యుడు బొమ్మ ఒక్కటి వేయించలేమా, కళ్యాణం జరగగానే ఆ పల్లకి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి కాస్త హారతి ఇవ్వలేమా, పాట పాడలేమా, ఓ పద్యం చదవలేమా? మహర్షుల్ని అలా గౌరవించాలి. అది గిరిజా కళ్యాణంలో విశేషం. ఇప్పుడు